ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో కూడా మేము సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చిన, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన, షాదీ ముబారక్ ఇచ్చిన, ఎల్ఓసీలు ఇచ్చిన అని చెప్పి అరిగిపోయిన టేప్ రికార్డులా మొత్తుకుంటూ వచ్చింది 10 ఏళ్ళ నుంచి కూడా. మరి ఇప్పటికీ దాదాపు మా దగ్గర కూడా ఈ యొక్క 10 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలామంది బాధితులు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మాకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇంకా ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మా ముందే స్థానిక నాయకులు కొంతమంది ఇచ్చేసిందని చాలామంది ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో ఒకటి ఐశ్వర్య అని ఇక్కడ ఉన్నాడు, రాజు అని, ఇదే పట్టణానికి చెందినటువంటి వ్యాపారి. ఆయన కుమార్తెకు ఒక యాక్సిడెంట్ అయింది గతంలో. యాక్సిడెంట్ అయ్యి ఒక హాస్పిటల్లో ఉంటే బిల్లు 9,81,990 రూపాయలు అయింది. మరి దీనికి సీఎంఆర్ఎఫ్కు అప్లై చేశాం ఎమ్మెల్యే గారికి. ఎప్పుడు ఇచ్చారంటే డిసెంబర్ 15, 2021, అంటే 2 సంవత్సరాలు అవుతా ఉంది. కరెక్ట్ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు అడిగితే కూడా గతంలో మొన్న ఎలక్షన్ ముందు అడిగితే కూడా ఈయన ఎమ్మెల్యే గారికి స్వయంగా నేను కూడా విన్నా ఆ వాయిస్, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నేను చూస్తాను అని చెప్పి దాట వేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ నిన్న నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరకు వస్తే చీఫ్ సెక్రటరీ ఆఫీస్కు ఫోన్ చేస్తే 1 గంటలో మాకు డీటెయిల్స్ ఇచ్చింది. ఈయనకు 13/6/2020 నాడు చెక్ వచ్చింది, 2 లక్షల రూపాయల చెక్కు సీఎంఆర్. 9,81,000 అయితే 2 లక్షలు. అదే మీ నాయకులకు అయితేనేమో 9 లక్షలకు 7-8 లక్షల చెక్కులు వస్తాయి, ఎల్ఓసీలు వస్తాయి లక్షలాది విడిగా. మరి ఈయనకు 9 లక్షలు వెళ్ళి దాదాపు 10 లక్షలకు 20% ఇచ్చారు, సంతోషం. ఈ 2 లక్షల చెక్కు మళ్ళీ మీ దగ్గర ఎందుకు పెట్టుకున్నారు? ఇంతవరకు ఇచ్చలేదు. మళ్ళీ ఎవరు ఆపుతా ఉన్నారు? సంవత్సరన్నర నుంచి ఒక బాధితునికి తన బిడ్డ హాస్పిటల్ పాలయ్యి తీవ్ర మనోవేదనకు గురైతే, ఆర్థికంగా నష్టపోతే ఉపశమనం కలిగించినటువంటి ప్రభుత్వము, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎందుకు ఆపుతా ఉన్నారంటే